నమస్తే అందరికీ. నేను సూటిగా సుత్తి లేకుండా మ్యాటర్కి వచ్చేస్తున్నా. మహాసేన అధ్యక్షుడు, అంతర్జాతీయ అధ్యక్షుడు రాజేష్ సరిపల్ల గారికి నేను చెప్పాలనుకుందండి. నీ అమ్మ పువ్వుని దెంగ లంజోడక, ఎవరిన పట్టుకుని లంజోడకలు అంటావు. లంజోడక నువ్వు, నీ గుద్దల దమ్ముంటే నువ్వు ఒక జాతికి పుట్టినోడు అయితే, నువ్వు ఒక మడ్డ పుట్టినోడు అయితే, నువ్వు ఒక అమ్మకు పుట్టినోడు అయితే, నీ చర్చి మీద ఎవరు దాడి చేసిండో ఆడి మీద దాడి చేయరా లంజోడక వెళ్ళి. ఎవరిన పట్టిన లంజోళ్ళు అంట, హిందువులు పట్టిన లంజోళ్ళు అంట, కాపులను పట్టిన లంజోళ్ళు. లంజోడక దెంగితే నీ అమ్మ షేపడైపోతాం. మాకే లవుడే ఎవరిన పట్టిన లంజోడక అంటారు. నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే నీ అమ్మ నీ అర్హతేంద్ర లంజోడక నువ్వు. అసలు నీ బతికేంద్ర నువ్వు లంజోడక. నువ్వు అసలు ఏడ పుట్టినవారు లంజోడక నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడానికి. నీ బతికెంత, నీ స్థాయింత్ర. అరే ఆడికెళ్ళి వచ్చినవారు లంజోడక నువ్వు. నువ్వు ఒక్కసారి లంజోడు, నీ 100 సార్లు తింటా లంజోడక. మాకే లవుడే తెరి బ్యాన్కే లవుడే తెరి మాకే లవుడే. ఎవడరా నువ్వు లంజోడక నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడానికి. నాలుగు పిల్లలు నీ అమ్మని చేసుకుంటే, లేకపోతే నీ చెల్లిని పెళ్లి చేసుకుంటే, లేకపోతే నీ పెళ్ళాన్ని ఇచ్చినవారు. లంజోడక పవన్ కళ్యాణ్ గురించి 4 పెళ్ళిళ్ళు అంటున్నావు. లంజోడక నువ్వు కులాన్ని అడ్డం పెట్టుకుని నువ్వు రాజకీయాలు చేయాలనుకుంటే నువ్వు వేడాన్ని తెంగించుకో. లంజోడక పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి నువ్వు కులాన్ని అడ్డం పెట్టి 4 పెళ్ళిళ్ళండి, లేకపోతే 4 పిల్లలంటే నువ్వు రాజకీయాలు చేయాలని దెంగితే లంజోడక షేపడైపోతాం. మాకే లవుడే జరా ఇజ్జత్ సే బాత్ కరో. అరే నేనైతే ఇంతలా మాట్లాడడానికి అయితే అవకాశం లేదు. లంజోడక నువ్వు లాస్ట్లో లంజోడకనే మాట్లాడాలి. లంజోడక హిందువుల గురించి అయినా మాట్లాడితే లంజోడకని తల తీసి తాగడే పెడతా లంజోడక. అర్థమైందా? తాగడ పెడతా లంజోడక. ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నావు లంజోడక నువ్వు తల తీసి తాగడ పెడతావు లంజోడక. నువ్వు కొంచెం ఇజ్జత్ సే బాత్ కరో. నేను కొంచెం కూలే మాట్లాడేటప్పుడు నువ్వు ఒక సంస్థ పెట్టుకున్నప్పుడు కొంచెం పద్ధతిగా మాట్లాడు, కొంచెం పరువుగా మాట్లాడడం నేర్చుకో. అర్థమైందా? కొంచెం భాష అనేది కొంచెం అదుపులో పెట్టుకుని మాట్లాడు. అర్థమైందా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఎవడో నువ్వు పడేస్తే బిస్కెట్లు పడేస్తే నీకు జైబీంలు జైళ్ళు కొట్టే లంజోళ్ళు ఎవరో లేరు. అర్థమైందా? కొత్తలు రాడి దింగుతా లంజోడక. నువ్వెంత నీ బతుకంత నీ అమ్మ లంజోడక. దెంగుతం మొదలెడితే లంజోడక షేపడైపోతావు. ముందే చెప్తున్నా. అర్థమైంది? ఇది ఫల్క్నామా దాస్లో డైలాగ్ అయితే కాదు, ఇది నా డైలాగ్. గుర్తుపెట్టుకు. అర్థమైందా? దెంగితే షేపడైపోతాం. మాకే లవుడే. మంచిగా చెప్తున్నా. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు. అర్థమైందా? హిందూ మతం గురించి నీకెందుకురా నీ జాతిలా. అర్థమైందా? నీ సంగతి నువ్వు చూసుకో. అర్థమైందా? నీ పాస్టర్ల బాగోతాలు, నీ రంగుల బాగోతాలు నువ్వు చూసుకో. అర్థమైందా? మా హిందూ మతం జోలికి వస్తే లంజోడక మా సంగతి నీకు తెలియదు. నువ్వు జస్ట్ ఇప్పుడు వరకు అనుకుంటున్నావు నార్త్ ఇండియాలో మాత్రమే కొద్దిగా రష్గా ఉంటారో ఆర్ఎస్ఎస్ వాళ్ళని. సౌత్లో కూడా దెంగుతావు లంజోడక. అర్థమైందా? నీతోనే మొదలవుద్ది. అర్థమైందా? నువ్వేదో చంద్రశేఖర్ రావని కూడా చూసుకుని నువ్వేదో గుడ్డలు ఉప్ప తీసుకుని తిరుగుతున్నావు లంజోడక. ఆడనే తీసుకెళ్ళి జైల్లో పెట్టిన వాళ్ళు నీవెంత నీ అమ్మ. జాగ్రత్త, కొంచెం మంచిగా మాట్లాడు. అర్థమైందా? నోరు జారకు. అర్థమైందా? పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు ఇంకా జాగ్రత్తగా మాట్లాడాలి. లంజోడక కొడితే నాకు కొడక సెంటర్లో తిరగడానికి కూడా భయపడతావు. అర్థమైందా? మాతో ముక్కతో సమానం.